హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కెర బాణాలు. ఇవి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. సో ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు దాకా పెసరపప్పును ఉడికించుకోవాలి. తర్వాత 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకొని అందులో 1 స్పూన్ దాకా సాల్ట్, 2 స్పూన్ల కారము, 3 స్పూన్ల నువ్వులు, చిటికెడు పసుపు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేడివేడిగా ఇందులో వేసేసి ఫస్ట్ స్పూన్తో కలిపేసేయాలి. తర్వాత చేత్తో ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ చక్కెర బాణాలు పండుగ టైంలో చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని పిండిని బాగా మ్యాష్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఈ పిండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మరోసారి పిండిని మ్యాష్ చేసుకొని మీకు నచ్చిన విధంగా వీటిని కట్ చేసుకోవచ్చు. ముందు దీన్ని పల్చగా చపాతీ ఎలా చేసుకుంటామో రెగ్యులర్‌గా అలా చేసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు నమక్ పొడ సైజ్ కానీ లేకపోతే మీరు గ్లాస్‌తో డైరెక్ట్‌గా సర్కిల్ షేప్‌లో కానీ లేకపోతే ఏదైనా మూత కానీ తీసుకొని చేసుకుంటే ఈజీగా వస్తాయన్నమాట. సో ఇలా అన్నీ చేసేసుకొని 1 బై 1 వీటిని తీసుకోవచ్చు. ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ నార్మల్‌గా హీట్ అయిన తర్వాత వీటిని కొద్దిగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేసేసిన తర్వాత దీనిపైనున్న నురుగు కంప్లీట్‌గా పోయేంత వరకు వన్ సైడ్ వేయించుకోవాలి. తర్వాత నురుగు కాస్త తగ్గిన తర్వాత మరో సైడు వేయించుకోవాలి. మొత్తానికి ఇది గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అంతే, టేస్టీగా ఉండే చక్కెర బాణాలు రెడీ. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం ఫాలో కండి గీతాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.